చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను నేను? లాస్ట్ క్లాసులో మ్యాట్రిసెస్ అంటే సిస్టమ్ ఆఫ్ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేటువంటిది టాపిక్ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ అని చెప్పాను. ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఫోర్త్ యూనిట్ ఇది. ఫోర్త్ యూనిట్ చూడండి, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఫోర్త్ యూనిట్ మనం స్టార్ట్ చేసేది. ఫోర్త్ యూనిట్ ఏంటో లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏముంటాయి? ఒక మ్యాట్రిక్స్ చూడండిరా, A11 x1 plus A12 x2 plus and so on A1n xn is equal to B1 అంటే A11 అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ A21 x1 A22 x2 plus and so on A2n xn is equal to B2 up to and so on. ఏంటంటే m రోస్ అంటే A m1 x1 ప్లస్ A m2 x2 ప్లస్ and so on A mn xn is equal to bn. సో ఇప్పుడు మనకి చూడండిరా, ఇక్కడ మొత్తం టోటల్గా ఎన్ని తీసుకున్నారా? m రోస్ తీసుకున్నాం. సో కాబట్టి దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసేటప్పుడు లెట్ A ఈజ్ ఈక్వల్ టు బాక్స్ A11 A12 and so on A1 A21 A22 and so on A2n. ఆ తర్వాత AM1 AM2 అంటే ఇక్కడ స్వాన్స్ రాసేయండి అంటే రోస్ కాబట్టి AMN ఈజ్ ఈక్వల్ ఏ అనేటువంటి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ అంటే వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? x1 x2 and so on xn that is equal to b is equal to b1 b2 b3 and so on bm. ఇలా రాస్తే ఇప్పుడు మనం దాన్ని ఏమంటాము? ax is equal to b, ax is equal to b అనేది రాస్తే దీన్ని ఏమంటారంటే మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు దాన్ని ఏ అనేదాన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏబి అనేదాన్ని ఏమో ఏబి అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఏబి అనేది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, ఏ అనేది కోషెంట్ మ్యాట్రిక్స్, ఎక్స్ అనేటువంటిది వేరియబుల్స్, బి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇజ్ ఈక్వల్ టు అనేటువంటి వేరియబుల్స్. అప్పుడు సరే చూడండి రాసుకున్నామా, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఫోర్త్ యూనిట్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని పెట్టుకొని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అని రాయండి. లీనియర్ ఈక్వేషన్ and consider the system of m simultaneous linear equations in n unknowns x1 x2 and so on xn ఇప్పుడు A11 x1 A12 x2 plus and so on A1n xn is equal to B1
a21 x1 plus a22 x2 plus and so on a2n xn is equal to b2 and so on అని డాష్లు పెట్టండి. am1 x1 am2 x2 plus and so on amn xn is equal to bm అంటారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఈక్వేషన్ 1 అన్నారు. దాని మొత్తాన్ని ఏమంటారు? ఈక్వేషన్ 1 అన్నారు. ఇప్పుడు రాయండి. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ రాయండి. a11 a12 a1n a21 a22 సో ఆన్ a2n మధ్యలో స్వాన్ పెట్టేసేయండి అని స్వాన్ అని am1 am2 అని స్వాన్ amn. అంటే ఇక్కడ m అంటే రో, n అంటే కాలం. అంటే mth రో ఫస్ట్ ఎలిమెంట్, mth రో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ కాలం అనమాట. అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ అది. సో ఇలా రాస్తాం. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు x1 x2 అండ్ సో ఆన్ కిందకి xn ఓన్లీ కాలం మ్యాట్రిక్స్ ఇది. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు b1 b2 అండ్ సో ఆన్ bm. రైట్. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ 3 రాసిన తర్వాత ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 can be represented as a matrix ax is equal to b, ax equal to b, ax equal to b. Then the matrix A is called coefficient matrix. ఏమంటారు రాయాలి? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అండ్ ద మ్యాట్రిక్స్ ఎలా రాయండి? ఏబి is equal to b1 b2 and so on bm. అంటే a11 a12 and so on a1n b1 అలా a21 a22 a2n b2 am1 am2 amn bm and the matrix AB is equal to that is called argument matrix of system 1 అంటే ఈక్వేషన్ 1 అని ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకే. ఇప్పుడు దాని కింద రాయనమ్మా. ఇఫ్ x1 is equal to s1, x2 equal to s2 and so on xn is equal to sn, where s1 comma s2 comma sn are and so on sn are real numbers satisfying the equations of system 1, then x1 equal to s1, then x1 is equal to s1, x2 equal to s2, x3 equal to s3 and so on xn is equal to sn is called the solutions of system 1 అంటే ఈక్వేషన్ 1 అని. వాటి యొక్క సొల్యూషన్ని x1 కి s1 అని x2 కి s2 అని అనుకుంటాం. ఓకే. ఇప్పుడు దీంట్లో మనకి
ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ మ్యాట్రిక్స్ మెథడ్ ఎలా ఉంటుందో రాసాము. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫస్ట్ మోడల్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. ఇది అందరికీ తెలిసిందే. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఇంటర్మీడియట్లో చేశారు, అంతకుముందు ఫిఫ్త్ సెమ్లో కూడా వచ్చి ఉండొచ్చు. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, నెక్స్ట్ కామర్స్ రూల్, గాస్ జోర్డాన్ రూల్. ఇవి మొత్తం కూడా మీకు వచ్చేటువంటివే. ఓకేనా? దీన్ని ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చూడండి. ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ తీసుకుంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో చూడండిరా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా రాస్తామో తెలుసు. అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అమ్మ, ఏఎక్స్ ఈక్వల్ టు బి ఉందనుకోండి. ఇప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు బి అయినప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. డెట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అది ఏమవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్. డెట్ ఈక్వల్ టు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అవుతుంది? ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సరే, ఈ డెట్ అనేటువంటిది నాట్ ఈక్వల్ 0 కావాలన్నప్పుడు ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏంట్రా? adjoint A by that A. A inverse is equal to ఏంట్రా? adjoint A by that A. సరే, ఇప్పుడు ఈ మెథడ్లో మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఏంటి? ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ బదుల్లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ మెథడ్లో రాసుకోవాలి? ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా రాసుకోవాలి. ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా రాసుకున్న తర్వాత ఎక్స్ యొక్క వాల్యూస్ రావాలి అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ అంటే x1 x2 x3 అండ్ సో ఆన్ అన్నాం కదా. అప్పుడు వాటి యొక్క వాల్యూస్ రాసేటప్పుడు s1 s2 అండ్ సో ఆన్ sn అన్నాం. సరే, ఆ వాల్యూస్ రాబోతాయి. అయితే ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఏమొస్తుందిరా? adjoint A by det A కనుక్కోవాలి. adjoint అంటే ఆ adjoint మ్యాట్రిక్స్ ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్స్ రాసుకున్నాము. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఈక్వేషన్స్ 3x plus y plus 2z is equal to 3, comma 2x minus 3y minus z is equal to minus 3. Next, x plus 2y plus z is equal to 4. దీన్ని ఇప్పుడు మనం
బై సాల్వింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని అంటారు. మనం ముందు ఏం రాయాలి? గివెన్ ఈక్వేషన్స్ అని రాస్తాం. గివెన్ ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్స్ 3x plus y plus 2z equal to 3, 2x minus 3y minus z equal to minus 3, x plus 2y plus z equal to 4. So రాసిన తర్వాత these equations can be put in the form of ax equal to b అని రాయాలి. నేను రాయాలి ఇక్కడ these equations can be put in the form of ax is equal to b, where a equal అంటారా? ఫస్ట్ x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ 2. x కోఎఫిషియంట్ రెండో ఈక్వేషన్లో 2, -3, -1 z కోఎఫిషియంట్. థర్డ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 2, z కోఎఫిషియంట్ అంతా 1. అది ఏ. అప్పుడు x ఈక్వల్ టు x యొక్క మ్యాట్రిక్స్ ఏమైనా ఉన్నాయి మనకి? అక్కడ x1 x1 x2 x3 ఇక్కడ ఏమున్నాయి వేరియబుల్స్? x y z. కాబట్టి x y z. b ఈజ్ ఈక్వల్ టు b యొక్క కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఎవతల 3 -3 4, 3 -3 4. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలరా? ముందు డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ అంటే డిటర్మినెంట్ సింబల్ 3 1 2, 2 -3 -1 1 2 1. అప్పుడు డెట్ కనుక్కోవడం అంటే ఎలా రా? ఫస్ట్ 3 into 3 ఉన్నటువంటి రో కాలం తీసేస్తే అప్పుడు AD మైనస్ BC -3 into 1 -3. AD మైనస్ BC అన్నప్పుడు ఈ మైనస్ ఏమైందిరా? ప్లస్. కాబట్టి ప్లస్ మైనస్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏముంటాయంటే ప్లస్ మైనస్ ప్లస్, ఆ తర్వాత మైనస్ ప్లస్ మైనస్, తర్వాత ప్లస్ మైనస్ ప్లస్. ఇది కోఎఫిషియంట్ ఆర్డర్ ఇచ్చేది. కోఎఫిషియంట్ యొక్క ఆర్డర్ అంటే ఫస్ట్ ప్లస్తో స్టార్ట్ అయింది. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా ఆర్డర్ ఇచ్చుకుంటారు. సో కాబట్టి మిడిల్లో మైనస్ వచ్చింది కాబట్టి -1 into 1 ఉన్నటువంటి రో కాలం తీసేస్తే AD అంటే అంటారా 2, 2 + 1 ప్లస్ 2 into 2 ఉన్న రో కాలం పోతే 2 ఎంత? 4, 4 + 3. అప్పుడు ఎంత వస్తుంది? -3 + 2 అంటే 1 -1 మైనస్ అంటే -3. ఇక్కడ 2 + 1 అంటే 3, అప్పుడు -3. ఇక్కడ 7 + 4 7 4 + 3 అంటే 7, 7 into 2 అంటే 14, -6 + 14 అంతా 8. అంటే అప్పుడు 8 అంటే నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు డిటర్మినెంట్ ఉంది కాబట్టి కంపల్సరిగా ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? అక్కడ నాన్ సింగులర్. అప్పుడు మనకి ఇంకేం కనుక్కోవాలరా? అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ కనుక్కోవడం ఒకసారి జాగ్రత్తగా చూడండి తల్లి. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం అంటే ఇక్కడ ఫస్ట్ ఏంట్రా? ప్లస్ మైనస్ ప్లస్, ఆ తర్వాత మైనస్ ప్లస్ మైనస్. ఇవి గుర్తుంచుకోండి బాగా. ఫస్ట్ ఇది ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, ఆల్టర్నేటివ్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు 3 యొక్క AD మైనస్ BC ఎంత చెప్పండి? -3 + 2. -3 + 2 ఎంత? -3 + 2 అంటే -1. నెక్స్ట్ 1 యొక్క ఏమొస్తుంది చూడండిరా. 1 యొక్క కోఎఫిషియంట్ ఏమొస్తుంది? ఇక్కడ 1 తోటి 3 + 1 అంటే ఇక్కడ చూడండి రో కాలం తీసేస్తున్నాం. ఈ రో ఈ కాలం తీసేస్తే అవుతుంది 2 into 1 2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 2 + 1 అంటే అంటారా 3. ఈ 3 అనేదాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? +3 3 అనేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రో, ఈ రో యొక్క కోఎఫిషియంట్స్ కాలంలో రాయాలి. రో యొక్క కోఎఫిషియంట్ని కాలంలో రాయాలి. అప్పుడు ఇక్కడ 2 ఎంతరా? 2
2 అన్న రో కాలం తీసేస్తే ఇక్కడ 2 2 4 3 అంటే ఎంత 7. అప్పుడు ఎంత వస్తుంది అక్కడ -137. అయితే ఇక్కడ చూడండి రా, ఇక్కడ ఇది ప్లస్ మైనస్ వచ్చింది, దీనికి ఎంత రావాలా మైనస్ రావాలి కాబట్టి -3. ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 8 కాబట్టి -1 -3 7. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్నటువంటి 2తో స్టార్ట్ చేద్దాం. 2 యొక్క రో కాలం పోతే ఈ కాలం పోతే ఎంతది 1 into 1 1 -4 అంటే ఎంత -3 అనేసరికి ఇక్కడ రాయాలి. మనకు వచ్చింది -3. కాదు ఇక్కడ ఆల్రెడీ మనకేముంటుందిరా ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. అప్పుడు ఎంతరా 3 వచ్చింది. నెక్స్ట్ -3కి -3 ఉన్నటువంటి రో కాలం పోతే 3 1 3, ఇక -2 అంటే ఎంత వస్తుంది 3 -2 అంటే ఎంత 1 కాబట్టి 1 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ కోఎఫిషియెంట్స్ చూడరా రో ఉన్నటువంటి వాటికి రివర్స్లో రాస్తున్నాం. ఆ నెక్స్ట్ అలానే ఎంత వస్తుంది -5, నెక్స్ట్ 5, తర్వాత 7, తర్వాత -11. ఇది అడ్జాయింట్ మ్యాట్రిక్స్. అంటే ఒకసారి ఒక మ్యాట్రిక్స్ చెప్పాను కాబట్టి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఈ రోలో ఉన్నటువంటి 3 యొక్క AD - BC చేస్తాం. 3 యొక్క AD - BC చేస్తాం. 3 యొక్క AD - BC చేసాం అనుకోండి. 3 యొక్క AD - BC చేసినప్పుడు -3 మైనస్ ప్లస్ అప్పుడు -1. ఈ -1ని ఇక్కడ వచ్చింది ఇక్కడ రాసాం. ఇక్కడ ఫస్ట్ ఏం గుర్తుంటుంది ఫస్ట్ ఎలిమెంట్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ఏముంటుంది మైనస్ గుర్తుంటుంది. మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంతరా +3. అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -3. అయితే మనం ఇక్కడ రోలో ఉన్నటువంటి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని కాలమ్స్లో రాయాలి. అలా ప్రతిదీ ఫస్ట్ రోకి సెకండ్ రోకి థర్డ్ రోకి అలా కాలమ్స్లో కన్వర్ట్ చేసాం. ఓకేనా, ఇది అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ అడ్జాయింట్ వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ కనుక్కోవడం ఎలా అమ్మా? ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు అడ్జాయింట్ A/30. అప్పుడు అడ్జాయింట్ A/30 అంటే అడ్జాయింట్ A అంటే ఎంత det A అంటే ఎంత 8 1/8 ఇంటూ అడ్జాయింట్ A. అడ్జాయింట్ A అంటే ఎంత -1 3 5 -3 1 7. నెక్స్ట్ 7 -5 -11. ఇది మనకు వచ్చినటువంటి ఏ ఇన్వర్స్ అనేటువంటి మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకేం కావాలి AX ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా నౌ AX ఈజ్ ఈక్వల్ టు ఎంతరా B కదా. సరే ఓకే, A ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ A/det రాస్తాం. ఇప్పుడు మనకి X ఈక్వల్ టు ఎంతమ్మా నౌ AX equal to B, that implies X equal to A inverse into B. A inverse అంటే 1/8 into -1 3 5 -3 1 7 7 -5 -11 into B matrix. B matrix ఎంత వచ్చిందిరా 3 -3. ఓకేనా, చూడండి ఇంకా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 1/8 ఇంటూ దాన్ని అలా ఉంచండి -1 into 3 -3 3 into -3 -9 5 into 4 20 +20. అది ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో రాస్తాం. నెక్స్ట్ సెకండ్ రోని ఈ కాలంతో చేస్తాం. అప్పుడు -9 -3 +20. నెక్స్ట్ థర్డ్ రో 7 into 3 21 -15 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత 40.
ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ చూడండి 12 నుంచి 20 నుంచి 12 పోతే ఎంత 8. నెక్స్ట్ 28 నుంచి 12 పోతే ఎంత 16. నెక్స్ట్ ఇక్కడ నా అంతరా 36. 36 నుంచి ఎంత పోతుంది, 36 నుంచి 44 పోతే -8. సో ఇప్పుడు దీన్ని 8లో పంపించేద్దాం. అప్పుడు 8/8 16/8 -8/8 అప్పుడు ఎంత వస్తుంది 1 2 -1 దాంట్లో 1 2 -1 x ఈక్వల్ అంతా 1 2 -1. therefore x is equal to 1, y equal to 2, z equal to -1. z equal to -1 is the solution. సరే ఇప్పుడు చూడండి, మనకి ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ ఎప్పుడు కనుక్కుంటాం, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కి మాత్రమే కనుక్కుంటాం. నాన్ సింగులర్ అంటే ఏమవ్వాలి, డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆ తర్వాత ఎగ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కుంటాం. ఆ తర్వాత వాడు ఇచ్చినటువంటి సొల్యూషన్ని ఏఎక్స్ ఈక్వల్ టు బీగా మార్చుకొని చేస్తాం. సో ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. సో దీని మీద మీకు వేరియబుల్స్ అనేటువంటివి XYZ ఇవ్వచ్చు, X1 X2 X3 ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. వాడు మీకు వేరియబుల్స్ ఏది ఇచ్చినా మీకు ఇబ్బంది లేదు. సరే ఇంకొక లెక్క చేయండి, సాల్వ్ చేయండి మీరు. సాల్వ్ ద ఈక్వేషన్స్ x1 plus x2 plus x3 is equal to 6. Next x1 plus 2x2 plus 3x3 is equal to 6 and the first is 1 right is equal to 1. Next x1 plus 3x2 plus 4x3 is equal to 6. Solve the equations x1 plus x2 plus x3 equal to 1, x1 plus 2x2 plus 3x3 equal to 6, x1 plus 3x2 plus 4x3 equal to 6. దీని మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఏంటి చూడమ్మా, ఇక్కడ x y z బదులు ఏమి ఇచ్చాడు, x1 x2 x3 ఇచ్చాడు, అంతే ఏం లేదు. మీరు సేమ్ ఇదే విధంగా ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ రాసుకొని x అనే దగ్గర x y z కాకుండా x1 x2 x3 రాసుకోండి. ఆ సొల్యూషన్స్ కూడా మీకు నేను చెప్తాను ఎంత వస్తుందనేది, ఓకేనా. x1 వచ్చేసరికి ఆన్సర్ x1 వచ్చేసరికి 1, x2 వచ్చేసరికి -5, x3 వచ్చేసరికి +5. ఇది ఆన్సరు. మీరు సాల్వ్ చేసి ఏ ఇన్వర్స్ కనుక్కొని ఎక్స్టెండ్ డిటర్మినెంట్ కనుక్కొని ఇవన్నీ చేయండి. ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్. తర్వాత క్లాసు మనం చూద్దాం.